హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు మిక్సీ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. మనం రెగ్యులర్గా మిక్సీని ఎలా క్లీన్ చేసుకోవాలో మనకు తెలియదు. మనం చట్నీలు, పప్పులు అవి ఆడుకున్నప్పుడు మిక్సీ చాలా పాడవుతూ ఉంటుంది. వాటిని ఎలా క్లీన్ చేయాలో చాలామందికి తెలియదు. నేను ఈ మిక్సీ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో సింపుల్గా మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సినవి ఏంటంటే, ఒక మెత్తటి స్క్రబ్ ఒకటి తీసుకోవాలి. మనం ఇంట్లో వాడే టూత్పేస్ట్ అంటే టూత్పేస్ట్ కలరు వైట్ లేదా బ్లూ కలర్లో ఉండాలి. రెడ్ కలరు అవి టూత్పేస్ట్ కలర్స్ అయితే మిక్సీకి పట్టేస్తాయి. అందుకని వైట్ లేకపోతే బ్లూ కలర్ అలాంటివి అయితే ప్రాబ్లం లేదు. 2 చిన్న కాటన్ క్లాత్లు తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని. ఇప్పుడు స్క్రబ్ తీసుకుని స్క్రబ్ పైన ఒక 2 చుక్కల నీళ్ళు చిలకరించుకుని పేస్ట్ని ఇలాగ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని మిక్సీకి అప్లై చేస్తూ మిక్సీకి ఉన్న జిడ్డు మరకలు ఉంటాయి కదా, అవన్నీ స్క్రబ్ తోటి స్క్రబ్ చేసుకుంటూ తుడుచుకుంటూ ఉండాలి, వాటర్ అయ్యి పోయకుండా. ఇది ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ వస్తువులు వాటర్ అయ్యి ఎక్కువగా తగిలితే పాడవుతాయి కాబట్టి మనం ఇలాగా ఒక 2 డ్రాప్స్ వాటర్ తోటి అలాగా వాటర్ ఏం పోయకుండా క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి. చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది ఇది ఈ మిక్సీ క్లీనింగ్. నేను ఎలా చేస్తున్నానో చూసుకుని అలానే చేసుకోండి. మీ మిక్సీ ఎన్ని రోజులున్నా నీట్గా తెల్లగా కొత్త దానిలాగా తయారైపోతుంది. నేను దీనికోసమని ఒక 1 మంత్ నుంచి మిక్సీ క్లీన్ చేయకుండా అలానే వదిలేసాను, మీకు చూపించడం కోసం. ఇప్పుడు నేను మిక్సీ క్లీన్ చేస్తున్నాను. చూడండి, మిక్సీ అయితే నాకు చాలా పాడైపోయింది. దాని మీద ఉన్న వేస్ట్ అంతా క్లాత్ తోటి తుడిచేసుకుని ఈ స్క్రబ్ తోటి ఇలాగా స్క్రబ్ చేసుకుంటూ ఉన్న మరకలు, జిడ్డు అవన్నీ ఇలాగా తుడుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని, చిన్న క్లాత్ కొంచెం వాటర్లో ముంచుకుని గట్టిగా పిండేసుకుని, వాటర్ లేకుండా ఈ క్లాత్ తోటి మిక్సీని మనం స్క్రబ్ చేసిన పార్ట్ అంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఈ నురగంతా పోయేలాగా, మురుగు కూడా పోతుందండి. మనకి మిక్సీ అయితే చాలా తెల్లగా వచ్చేస్తుంది. ఈ పేస్ట్ కాబట్టి మన పళ్ళు అయితే ఎలా తెల్లగా వస్తాయో అలాగే మిక్సీ కూడా బాగా వైట్గా చాలా బాగా వస్తుంది. మిక్సీ కూడా పాడవద్దు, చాలా రోజులు వైట్గా ఉంటుంది. నేను రెగ్యులర్గా ఇలాగే చేస్తూ ఉంటాను. మిక్సీ పాడవకుండా కొత్త దానిలాగా షైనీగా మెరుస్తూ ఉంటుంది. ఇలాగా క్లాత్ తోటి మనం ఎక్కడైతే స్క్రబ్ చేసుకున్నామో అక్కడ మొత్తం క్లాత్ని నీరు లేకుండా
తడి ఉండాలి కానీ నీరు ఉండకూడదు. నీరు ఉండకుండా గట్టిగా పిండేసుకుని మొత్తం మిక్సీ అంతా చివరి వరకు ఇలాగే క్లీన్ చేసేసుకోవాలి. మనం ఎక్కడైతే తుడుచుకున్నామో అక్కడ మొత్తం మురికంతా మనకి వచ్చేస్తుంది. చాలా నీట్గా ఉంటుంది. నేను రెగ్యులర్గా మిక్సీ అయితే నేను ఇలాగే క్లీన్ చేస్తానండి. మిక్సీయే కాదు, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్, ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైనా కూడా నేను కిచెన్లో వాడేవి ఇలాగే క్లీన్ చేస్తాను. ఎందుకంటే జిడ్డుగా ఉంటాయి కదా. ఇలా అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. మనం జాగ్రత్తగా వాటర్లోకి ఒక చుక్క వాటర్ కూడా వెళ్ళకుండా జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయిందండి. ఇక్కడైతే ఎడ్జ్లోను మనకి మట్టి కింద పట్టేసి ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక చిన్న పుల్ల ముక్క తీసుకుని మొత్తం దాన్ని కూడా ఇలాగా క్లాత్ పెట్టేసి క్లీన్ చేసేసుకుంటున్నాను నేను. అందులో ఉన్న మురికి మట్టి అదంతా బయటకు వచ్చేస్తుంది. మిక్సీ అయితే చాలా క్లీన్ అయిపోయిందండి. ఇలా క్లీన్ చేసేసుకుంటే సింపుల్గా ఒక 5 మినిట్స్ మనం టైం తీసుకున్నామంటే మన మిక్సీ మాత్రం చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పటికీ తెల్లగా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలైనా కూడా మిక్సీ పాడవదు. నేను ఆల్మోస్ట్ ఇది 15 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి మిక్సీ. ఇప్పటికీ నాకు కొత్త దానిలానే ఉంటుంది. మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. లోపల ఇందాకడికి చాలా మురిగ్గా మరకల కింద అన్నీ ఉన్నాయి. చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకుని మనం తుడుచుకున్న మిక్సీని, తడి క్లాత్తో తుడుచుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు పొడి క్లాత్ తీసుకుని ఎక్కడ చెమ్మగా లేకుండా బాగా నొక్కి పెట్టుకుని మొత్తం అంతా తుడుచుకోవాలి. మిక్సీ అంతా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మిక్సీని అంతా తుడిచేసుకోవాలి. ఇలాగా చెమ్మ లేకుండా ఇక్కడ మిక్సీని అంతటినీ క్లీన్గా తుడిచేసుకోవాలండి. తుడిచేసుకుని ఈ మిక్సీని 1 అవర్ పాటు అలాగా ఎండలో కాకుండా పొడిగా ఉన్న ప్రదేశంలో ఆరనివ్వాలి. ఒక 1 అవర్ పాటు ఎండలో పెట్టకూడదండి డైరెక్ట్గాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి గివ్ అవే అనౌన్స్మెంట్ రేపు అయితే చేస్తున్నానండి. మీరు మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. గివ్ అవే విన్నర్ మీరే కావచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.